నమస్తే. ఈ రోజులు నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. నా పేరు వడ్రి గీతా లతశ్రీ. ఇవాళ నుంచి నేను ఆన్లైన్లో నోట్స్ కూడా వీణ మీద వాయించి చూపిద్దాం అనుకుంటున్నాను. నోట్స్ కూడా నేను తెలుగులో చెప్తాను, ఎలా వాయించాలి, ఏమేమి వాయించాలి స్వరాలు అనేది కూడా. ఇవాళ నేను ప్రథమంగా గణపతి కృతితోటి ప్రారంభిస్తున్నాను. ముత్తుస్వామి దీక్షితార్ రచించినటువంటి మహా గణపతి. రాగం నాటరాగం, చలనాట రాగం అని కూడా అంటారు దీన్ని. ఔడవ రాగం ఆరోహణ ఆరోహణలో సప్తస్వరాలు వస్తాయి, అవరోహణలో 5 స్వరాలు మాత్రమే వస్తాయి. ఆరోహణ తీసుకుంటే మనం ఇందులో స ఓపెన్గా వాయిస్తాం, అంటే గాలిలో స. రి, ఇక్కడ రి ఈ మెట్టు వాయించాలి మనం. దీన్ని గా రెండవగా కూడా మనం తీసుకుంటూ ఉంటాం, అది ఇందులో రీగా వస్తుంది. స రే గా మా పంచమం దా. నీ రెండవ నీగా మనం ఏమిటైతే తీసుకుంటామో అది ఇందులో దాగా వస్తుంది. అంటే 3 స్వరాలు పక్క పక్కనే వస్తాయి మెట్లు మనకి. రే గా మా దా నీ సా. అవరోహణలో ఇందాక నేను చెప్పాను 5 మాత్రమే వస్తాయి మనకి. సా నీ పా మా రే సా. ఇది ఆరోహణ అవరోహణ. కృతిలోకి వెళ్తే మనం ముందు పల్లవి. మహాగణపతిం మనసా స్మరామి. మహా వెనకాల తీగ మీద వాయిస్తున్నాను నేను. సనిస రెండవ తీగ అంటాను దీన్ని. మా వెనకాలే సా ఉంటుంది. ఇది మా, దీని వెనకాలే సా. సనిసా స్మరామి సగమా. ఇంకొకసారి నేను వాయిస్తాను. మొదటి సంగతి ఇది, పల్లవిలో మొదటి సంగతి. స్మరామి స్మరా. రా నుంచి మాకి వచ్చే మధ్యలో మనం అక్కడ వాయించకూడదు, ఎందుకంటే అకారం వస్తుంది. సో స్మరామి ఇది మొదటి సంగతి. ఇప్పుడు రెండవ సంగతి. పని మప. గణపతి మొదటి వాయించిన సంగతిలోదే మనం ఇక్కడ తీసుకుంటాం. మాహా ఒకటే మారుతుంది ఇక్కడ. ఇప్పుడు మూడవ సంగతి. మూడవ సంగతి గమ పని సని పమ గమ రే సా. పా దగ్గరికి వస్తాం కానీ మనం పాని ఎక్కువగా టచ్ చేయం. నీ నుంచి పా మీద నుంచి మాకు వచ్చేయాలి.
రెండవ విధానం. మూడవ సంగతి మనం వాయించినప్పుడు ఏం వాయించాము? మహా గణపతిం మనసా స్మరామి. మూడవ సంగతిలో మొదటిది, తర్వాత రెండవది. ఇప్పుడు వాయించింది నేను. మహా గణపతిం మనసా స్మరామి. మూడవ సంగతి మళ్ళీ నేను వాయిస్తున్నాను. ఇక్కడ రీని మనం గమకం ఇవ్వాలి. రే సా ని పా సా ని ప మ గ మ ప. మూడవ సంగతిలో రెండవ ప్రకారం ఇది. ఇప్పుడు వశిష్ఠ వామదేవాది వందిత. వశిష్ఠ వామదేవాది పసామి పామా సగగమ. మనం పల్లవిలో మహాగణపతి వాయించినప్పుడు ఎలాగైతే ఇక్కడ మా గరి మీద వాయించామో అదే ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ చేయబడుతుంది. సో ఫస్ట్ సంగతి, మొదటి సంగతి, రెండవ సంగతి, మూడవ సంగతి. మూడవ సంగతిలో మళ్ళీ 2 విధానాలు ఉంటాయి. నేను 2 విధానాలు కూడా నేర్పించాను. తర్వాత వశిష్ఠ వామదేవాది వందిత. ఇలా పూర్తి చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు చరణం వస్తుంది కదా. మహాదేవసుతం. గా నుంచి ప్రారంభం చేసుకోవాలి మనం. గమపాని పసాని సాస. మహా మహా అన్నప్పుడు గా వాయిస్తాం, మా వాయించకూడదు. అకారాలు ఎక్కడ మనకి వస్తాయో ఈకారాలు అకారాలు అక్కడ మనం స్వరం మీటకూడదు, తీగ. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు రెండవ గా అని ఏదంటామో దాన్ని ఇక్కడ మనం రీగా తీసుకుంటున్నాం. ఆ రీ వరకు వెళ్ళి మనం ప్రస్తుతం వెనక్కి వచ్చేయాలి. కొంతమంది సాలో కూడా తీసుకుంటారు రీ, కానీ స్వరం మనం వినేటప్పుడు పిచ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం హైలో మనం వింటూ ఉంటాం మనం ఈ కృతిలో. సో అందుకని నేను ఇక్కడ రీ, మనం రెండవ గా ఏదైతే ఉందో అది ఇక్కడ రీగా తీసుకుంటున్నాం. అందులో నేను ఈ స్వరాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మారకోటి. ఇక్కడ మనం సరిగమా మరిసా మారకోటి సని పని సని ప శాంతం పమగమ ప. మళ్ళీ ఒకసారి నేను వాయిని చూపిస్తాను. ఇది ఒక సంగతి అయింది. ఇందులో మళ్ళీ రెండవ సంగతి.
మామూలుగానే వస్తుంది. ఇందాక మనం మొదటి నుంచి తీసుకుంటున్నదే మగ మరి సా సా. ఇప్పుడు చిట్టస్వరం. మహాకావ్య ఇక్కడ ఒక స్వరం కూడా ఉంటుంది. పాప మగ మరి సరి గమ ప మగ మా. పాదని సరి గమ మరి సరి సని పమా సని పమగమా ని పమరి గమరి రి ససా. సాని పమగ మరి ససరి గమా. నేను మళ్ళీ ఒకసారి వాయిని చూపిస్తాను. ఈ వశిష్ఠ వామ దేవాది వందిత అనేది 3 సార్లు వాయిస్తే వినడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.